హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. 114 భాగాల లింకుని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు వేదాగ్ని 115వ భాగం. సంస్కృతులను సంప్రదాయాలను బాగా పాటిస్తుంది అన్నట్టుగా అందరికీ అర్థమవుతుంది. అలా ఆమె శారీ కట్టుకొని ఉన్నదేమో. పబ్లిక్లో అలా కిస్ చూసి ఒక్కసారిగా కొంగు తలపై నుంచి వేసుకొని చూడకూడనిది ఏదో చూసినట్టుగా క్లాసులోకి వెళ్ళింది. చతుర్మయికి మూవీ ఆఫర్ వచ్చింది. తల్లికి చతుర్మయిని హీరోయిన్గా చూడాలని కోరిక. చతుర్మయి చాలా అందంగా ఉంటుంది. ఇన్ని రోజులు తల్లి ఇష్టంగానే పెరిగింది. తండ్రి ఏమీ పట్టించుకోలేదు. కానీ సడన్గా మూవీకి ఆఫర్ వచ్చాక చతుర్మయి హీరోయిన్గా రాణించలేదు అని ఎంబీబీఎస్లో చేర్పిస్తా అని అంటేను తల్లి అసలే ఒప్పుకోలేదు. అలా తల్లిదండ్రుల గొడవ వాళ్ళిద్దరూ విడిపోయే వరకు వచ్చింది. చతుర్మయికి తండ్రి అంటే ప్రాణం. అందుకే తండ్రి చెప్పింది చెయ్యటానికి ఒప్పుకుంది అని తల్లి చతుర్మయి పైన, చతుర్మయి తండ్రి పైన అలకగా ఉంటుంది. నానమ్మ చెప్పినట్టు చీర కట్టుకొని కాలేజీకి వచ్చింది. జోషిత ఫాస్ట్ కల్చర్కే కాక పుట్టించే అందం. ఒక చోట నిలకడగా ఉండదు. అందంగా ఉంది అని మోడల్గా చేసింది. టాప్లోకి వెళ్ళాక ఆ ఫీల్డ్ నచ్చలేదు అని ఎంబీబీఎస్లో చేరింది. తన లైఫ్కి గోల్ అంటూ ఏమీ లేదు. ఎప్పుడు ఎలా అనిపిస్తే అలా చేస్తుంది. పేరెంట్స్ కూడా పెద్దగా పట్టించుకోరు. అలా అని జోషిత బ్యాడ్గా ఉండదు. అందుకని పేరెంట్స్ తన లైఫ్ తన ఇష్టం అని వదిలేశారు. జోషిత ఇప్పటి వరకు ఎవ్వరిని లవ్ చేయలేదు. తనకు లవ్ అంటే కొవ్వు కరిగించుకుండమే అనే అభిప్రాయం ఉన్న అమ్మాయి. ఎందుకంటే మోడలింగ్లోకి వెళ్ళినప్పుడు తాను చాలా ఎదుర్కొంది. తన తోటి వారు అందంగా ఉన్న లక్కు లేక తప్పుడు మార్గంలో వెళుతుంటే జోషిత అందంగా ఉంది, అదృష్టం కలిసొచ్చింది. తను ఎక్కడా బ్యాడ్ అవ్వాల్సిన అవసరం రాలేదు. కానీ ఆమెకు మోడలింగ్పై మంచి అభిప్రాయం లేక ఇక్కడికి వచ్చింది. అందుకే లవ్ అంటే కొవ్వు కరిగించుకోవటం, పెళ్ళి అంటే తన లైఫ్ని మొగుడు అనే జైల్లో తనకు తానే అరెస్టు అవ్వటం. అందుకే ప్రేమ పెళ్లిపై మంచి అభిప్రాయం లేదు. తన ఒంట్లో కొవ్వుని కరిగించుకోవాలి అన్న ఆలోచన లేదు. ఆమెకు ఆ ఫీలింగ్ ఇప్పటి వరకు రాలేదు. ఎందుకో రుద్రాని చూడగానే తనలో ఏదో ఫీల్. అందుకనే వెంటనే తన తొలి ముద్దుని అతనికి ఇచ్చేసింది. రుద్ర ఇష్టంగా వచ్చి అందమైన అమ్మాయి కిస్ పెడుతుంటే కాదని అనడు కదా. ఆ కిస్ ఎంజాయ్ చేస్తున్నాడు. జోషిత రుద్ర పెదవులు వదిలి నా ఫస్ట్ కిస్ మీకు అంకితం ఇచ్చేశాను అని అన్నది. రుద్ర అవునా అని ఆశ్చర్యపోతూ నాకు మాత్రం ఫస్ట్ కిస్ కాదు. అలా అంటే నా ఫ్యామిలీలో నన్ను కిస్ చేసేవారు చాలామంది ఉన్నారు. నేను ఫీల్తో ఇంతవరకు ఎవరిని కిస్ చేయలేదు కనుక నాకైతే ఫస్ట్ కిస్ కాదు అన్నాడు. జోషిత అదేంటి, ఇప్పుడు నేను ఇచ్చిన కిస్కి మీరు ఫీల్ అవ్వలేదా అన్నది. రుద్ర నిజంగా అయితే ఫీల్ అవ్వలేదు, ఎంజాయ్ అయితే చేశాను అని నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయాడు. చతుర్మయి రుద్ర క్లాస్మేట్. ఇందాక రుద్రకి జోషిత కిస్ చేస్తుంటే చతుర్మయి కొంగు కప్పుకొని వెళ్ళటం చూశాడు. అలా క్లాసులో చూశాక ఆమె పద్ధతిగా ఒక పక్కన కూర్చొని ఎవ్వరిని చూడకుండా తన బుక్స్ ఏవో తాను చూసుకుంటుంది. రుద్రాకి ఫస్ట్ డే కాలేజీ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. రుద్ర వాస్తవంగా చదవటానికి రాలేదు. ఎలాగూ రీసెర్చ్ ల్యాబ్ లేదు. ఈ లైఫ్ ఎలా ఉంటుందో టచ్ చేద్దాము అన్నట్టు వచ్చాడు. అక్కడ అతను చదవాల్సింది కూడా ఏమీ లేదు. కానీ ఫస్ట్ డేనే చాలా ఆనందంగా అనిపించింది. సీనియర్స్ ర్యాగింగు, ఒక అమ్మాయి హై స్పీడ్తో వచ్చి కిస్ చేసింది, తన దృష్టిలో పడింది. ఒక అమ్మాయి తన కేసి కూడా చూడటం లేదు, అయినా కానీ తన దృష్టిలో పడింది. ఇక మిగిలిన అందరూ రుద్రాని ఒక అద్భుతంలా చూస్తున్నారు కనుక పెద్దగా పట్టించుకోలేదు. అలా రుద్ర సంతోషంగా ఇంటికి వచ్చాడు. టీపు టాపుగా విజిల్స్ వేస్తూ రెడీ అవుతుంటే కృతిక ఎక్కడికి నానా, ఇప్పుడే కాలేజీ నుంచి వచ్చావు అంటుంటేను రుద్ర అమ్మా నేను బాబాయి బయటికి వెళ్తున్నాము అన్నాడు. ద్రోణ ఎక్కడికి నానా, నాకు చెప్పలేదు అంటేను రుద్ర నీకెందుకు బాబాయ్, నేను తీసుకువెళ్తా కదా, నువ్వు కూడా సూపర్గా రెడీ అవ్వు అన్నాడు. కృతిక విచిత్రంగా చూస్తూ పెళ్లి చూపులకు వెళ్తున్నారా ఇద్దరూ అన్నది. రుద్ర అమ్మా పెళ్లి చూపులకు వెళ్ళి అక్కడ ఒకే అమ్మాయి ఉంటుంది. ఆ ఒక్కదాన్ని చూసి నచ్చకపోతే నో చెప్పి వాళ్ళను బాధ పెట్టే కంటే
కలర్ఫుల్గా చాలా మంది కనిపించే చోటికి వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నాము అంటే లైఫ్ సూపర్గా ఉంటుందమ్మా. నీకెందుకు, నువ్వు హ్యాపీగా తిని బజ్జో, మేము కూడా ఇంటికి వచ్చి నేను బాబాయ్ ఫుల్గా తిని పడుకుంటాము. నువ్వు చేసిన వంట ఏమీ వేస్ట్ కాదు అంటూ ద్రోణాన్ని తీసుకుని పబ్బుకి వెళ్ళాడు. పాపం ద్రోణ ఇప్పటి వరకు పబ్బులు క్లబ్బులు తెలియదు. అసలు ద్రోణ మందే తాగడు. అటువంటి వాడిని రుద్ర పబ్బుకు తీసుకుని వెళ్ళాడు. ద్రోణ, నాన్న ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చావు, డాడీకి తెలిస్తే ఊరుకుంటాడా అంటూనే ద్రోణ భయంతో వేద్కి కాల్ సైలెంట్గా కలిపాడు. వేద్ కాల్ అటెండ్ చేశాడు, కానీ రుద్ర మాటలు వినిపిస్తుంటే సైలెంట్గా ఓపెన్ వాయిస్ పెట్టి వింటున్నాడు. వేగ్నిక కూడా అక్కడ ఉంది. ద్రోణ అడిగిన దానికి రుద్ర, బాబాయ్ లైఫ్ ఎంజాయ్ చేయాలి, ఎప్పుడు గన్నులు పట్టుకొని అందరినీ ఉద్ధరించటం కాదు, అప్పుడప్పుడు మనని మనం కూడా ఉద్ధరించుకోవాలి. డాడీకి నీకు ఇక్కడికి రావటమే తెలియదు, ఈ లైఫ్ ఎలా ఎంజాయ్ చేయటమో అసలు తెలియదు. ఇంకా డాడీ అన్న అప్పుడప్పుడు మందు తాగుతారు, కానీ మీరైతే మరీను, నువ్వు డాడీ ఎందుకని పిల్లలకు భయపడిపోతారు అని అడుగుతుంటే వేగ్నిక ఆశ్చర్యంగా వేదిని చూస్తుంది. ద్రోణ, అది మాకు భయం కాదు నాన్న, ప్రేమ అనుకోవచ్చు కదా అంటుంటేను, పబ్బుకు వచ్చినంత మాత్రాన ప్రేమలు తగ్గిపోతాయా మీ పిచ్చి గాని అంటూ ద్రోణాన్ని బలవంతంగా లోనికి తీసుకుని పోయి ఒక టేబుల్ దగ్గర కూర్చుంటే రుద్రాని చూసిన జోషిత పరుగున వచ్చి, ఏ రుద్ర నువ్వేంటి అంటూ కమాన్ యా అంటూ రుద్రాని లాక్కొని పోయింది. రుద్ర వెళ్ళిపోగానే ద్రోణ, అన్న ఇది పరిస్థితి అని అంటున్నాడు. వేద్ నవ్వుతూ, అప్పుడు ఎలాగూ మిస్ అయిపోయావు కదా, ఇప్పుడు ఎంజాయ్ చేయరా, కొడుకు చెప్తున్నాడు కదా అంటూ ఫోన్ పెట్టేస్తా ఈరోజు ద్రోణాకి పాప చేతిలో చీపిరి కట్ట దెబ్బలు తప్పవు అని నవ్వుతుంటే వేగ్నిక, ఎంకరేజ్ చెయ్యటం ఎందుకు, తర్వాత దెబ్బలు తింటాడు అనటం ఎందుకు అంటుంటేను, అది కూడా ఒక మెమొరీ లేవే, నేను కూడా నా కొడుకు దగ్గరికి పోతా అని వేద్ అన్నాడు. వేగ్నిక, వెళ్ళండి వెళ్ళండి, మీ ఆటలు ఎన్ని రోజులు అంటూ తన ఒడిలో ఉన్న లిటిల్ని చూపిస్తూ, వీడెవడో తెలిసిన నాడు వాడి బాక్స్ బద్దలవుతుంది, వాడిని చూసి మీరు అప్పుడు లైన్లోకి వస్తారు, చెయ్యండి మీరు కూడా వెళ్ళండి అంటూ కోపంగా వెళ్ళిపోతుంది. వేగ్నికాకి తోకలాగా వెళుతూ, నాకు అటువంటి ఎంజాయ్ చెయ్యాలని ఎప్పుడూ అనిపించలేదు, అటువంటివి కాదు అంటూ వేగ్నికాని వెనక నుంచి గట్టిగా లిటిల్తో పాటు హగ్ చేసుకుని ఆమె మెడవంపుల్లో పెదాలు రాస్తూ, నిన్ను చూసేదాకా ఆ పని కూడా నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలే, ఏముందే నీలో ఇప్పటికీ అర్థం కాదు అంటూ లిటిల్ బుగ్గని గిల్లేస్తూ, వీడెవడో తెలిసిన రోజు వాడికి బ్రేకులు పడతాయిలే అంటూ వేగ్నికాని ముద్దు చేస్తుంటే లిటిల్ గాడు తాతని జీపీ అనుకుంటాడు. జీపీ నాని ఏం చేస్తున్నారు వాడికి తెలియదు, కానీ వేగ్నిక మీద ఉండి వేదును చూస్తూ ఎగురుతున్నాడు. ఇక్కడ రుద్ర జోషితతో మంచి జోష్లో ఉన్నాడు. జోషిత షార్ట్స్ గుటుకున గొంతులో పోస్తూ రుద్రకి ఆఫర్ చేసింది. రుద్ర అది తాగాలి, దాని టేస్ట్ చూడాలి అనుకుంటున్నాడు. ద్రోణ బాబాయ్ డాడీకి చెప్తాడేమో అని చెప్పకుండా ఉండటానికి ద్రోణ దగ్గరికి జ్యూస్ అని మందు కలిపి పంపించాడు. ద్రోణ అక్కడ చిన్న చితక అని లేకుండా అందరూ అంతలా మందు తాగుతూ ఉంటే ద్రోణ ఎప్పుడు తాగాలి అనుకోలేదు. అతను చేసే పనికి ఎప్పుడు అలర్ట్గా ఉండాలి, అందుకే ఆ లైఫ్ కావాలి అని కూడా కోరుకోలేదు. ఇప్పుడు రుద్ర తీసుకొచ్చి ఆ సంద్రంలో పడేస్తుంటే అందులో ఏముంటుందో అనుకుంటున్నాడు. ద్రోణకు పంపిన జ్యూస్ లాంటి జ్యూస్లోనే రుద్ర మందు కలుపుకొని జోసిత దగ్గర నుండి ద్రోణకి చేసి కొట్టి తాగుతున్నాడు. ద్రోణ రుద్ర పంపించిన జ్యూస్, రుద్ర తాగుతుంది కూడా జ్యూస్ అనుకొని గుట్టుకున తాగాడు. చాలా హెవీ బాడీ కదా, అది తాగుతుంటే ఏదో తేలిగ్గా మజాగా అనిపిస్తుంటే జ్యూస్ బాగుంది అంటూ మళ్ళీ అడిగాడు. రుద్ర బాబాయ్ అవుట్ అనుకున్నాడు. తాను తీసుకోవలసిన లిమిట్లో తీసుకొని చక్కగా జోషితాతో డ్యాన్స్ చేస్తున్నాడు. అలా రుద్ర ద్రోణ బాగా జ్యూస్ తాగుతున్నాడు అని కాస్త భయమయ్యి అందరికీ బాయ్ చెప్పి ద్రోణాన్ని తీసుకుని ఇంటికి వచ్చాడు. ద్రోణ కారు దిగుతూ, గాల్లో తేలినట్టుందే, గుండె పట్టినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి
పుట్టినట్టుందే అంటూ తప్పటడుగులు వేస్తూ వస్తున్నాడు. కృతిక కారు వచ్చింది అని డోర్ తీసింది. రుద్ర స్టైల్గా విజిల్స్ వేసుకుంటూ కార్ తాళాలు గిరాగిరా తిప్పుకుంటూ వస్తుంటే కృతిక, ఏమైంది నానా మీ బాబాయికి అన్నది. ద్రోణ, ఏయ్ నాకేమైందే, నేను స్ట్రాంగ్గా ఉన్నా స్టడీగా ఉన్నా అనుకుంటూ పడబోయి కృతికని గట్టిగా పట్టుకున్నాడు. కృతిక, మీరు తాగారా అని గట్టిగా అరిచింది. రుద్ర, అమ్మా నాకు ఆకలేస్తుంది, నేను తిని పడుకుంటా అని అక్కడి నుంచి పారిపోయాడు. కృతిక, మీరెందుకు తాగారు అని గొడవ చేస్తుంది. ద్రోణ, నేను మందు తాగలేదే, జ్యూస్ తాగాను. నేను ఇప్పటి వరకు ఎప్పుడైనా మందు తాగానా అని కోతలకు వస్తున్నాడు. రుద్ర కూడా జ్యూస్ తాగాడు అంటున్నాడు. మందు వాసన మాత్రం గుప్పున కృతికకు వస్తుంది. రుద్ర తాగినట్టు అనిపించలా, ఎందుకంటే వచ్చేటప్పుడు మౌత్ ప్రెషర్ వేసుకుని వచ్చాడు. ఎప్పటిలాగే కనిపించాడు. ద్రోణ దొరికిపోయాడు. కృతిక ద్రోణాన్ని జరుపుతూ, మీరు ఈరోజు బయట పడుకోండి, ఆ తిక్క తగ్గిపోతుంది అంటూ ఇంట్లోకి వెళ్ళి డోర్ వేయాలని చూసింది. ద్రోణ బలానికి కృతిక బలం సరిపోతుందా? అందులో ఇప్పుడు డబుల్ బలం మీద ఉన్నాడు కదా. పాప 2 చేతులతో క్లోజ్ చేస్తుంటే ద్రోణ ఒక్క వేలుతో ఒక నెట్టుడు నెట్టాడు. కృతిక, బండ చచ్చినోడా, నువ్వు కొంపలోకి వస్తే కాళ్ళు విరగ్గొడతా అన్నది. రుద్ర వాళ్ళిద్దరిని నవ్వుతూ చూస్తూ, అమ్మా ఈరోజు బాబాయికి ఫుడ్ పెట్టకు, అప్పుడు తెలిసి వస్తుంది అని కావాలని రెచ్చగొడుతున్నాడు. ద్రోణ, అరే నానా, నువ్వు పంపించిన జ్యూసే కదరా నేను తాగింది, మీ అమ్మకు చెప్పు అంటూ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అన్నీ ఒకటే ప్లేట్లో వేసుకొని అన్నీ కలుపుకొని తింటున్నాడు. మామూలుగానే ఎక్కువ తింటాడు కదా, ఈరోజు ఇంకా తినేస్తున్నాడు. ద్రోణ తిండిని చూసిన కృతిక మనసులో ఏదో భయం మొదలయ్యి, ద్రోణతో తగువ పెట్టుకోవటం ఇప్పుడు వేస్ట్ అని, నాకు నిద్ర వస్తుంది నేను పోతున్నా అని పిల్లిలా జారుకుంటుంటే ద్రోణ, ఏ బక్కదానా, నాకు డబుల్ ఆమ్లెట్లు డబుల్ కావాలి అన్నాడు. కృతిక, ఇంట్లో గుడ్లు లేవు అంటూ వెళుతుంటే రుద్ర, అమ్మా ఫ్రిడ్జ్లో చాలా ఉన్నాయి అన్నాడు. కృతిక తల కొట్టుకుంటూ రుద్రాన్ని కోపంగా చూస్తూ, నీకు కూడా వేయాలా నానా అన్నది. రుద్ర, నాది అయిపోయింది నేను వెళ్ళిపోతున్నా అంటూ వెళ్ళిపోయాడు. కృతిక కష్టంగా 6 గుడ్లని 2 ఆమ్లెట్లుగా తెచ్చి డైనింగ్ టేబుల్ మీద విసిరి కొట్టింది. ద్రోణ, ఏంటే టెక్కు చూపిస్తున్నావు, వచ్చి నాకు తినిపించు, లేదంటే మొదట తలుపులు విరుగుతాయి, తర్వాత ఏం విరుగుతాయో నీకు కూడా తెలుసు అనగానే పాపం కృతిక సైలెంట్గా వచ్చి ద్రోణ అన్నం తింటుంటే ఆమ్లెట్ తుంచి ద్రోణకి తినిపిస్తుంది. ద్రోణ తిన్నాక అన్ని సర్దుతూ, మీరు వెళ్ళి పడుకోండి అని చిలకలాగా నవ్వుతూ చెప్పింది. ఇప్పుడు కృతికకి తెలుసు జరిగేది. ఆ భయానికి ద్రోణ వెళ్ళి పడుకోగానే డోర్ బయట నుంచి పెట్టి వేరే రూమ్లో పడుకుందామని కృతిక ఎత్తులు వేస్తుంది. ద్రోణ ఏమైనా పిచ్చివాడా? కృతిక ఏదో పని చేస్తుంటే ఆమె చేతిలోది అన్ని తీసి అన్ని అక్కడ పెట్టేసి, అందరూ 2 చేతులతో ఎత్తుకుంటారు, ద్రోణకి అంత అవసరం లేదు కదా, ఒక్క చేత్తో భుజాన వేసుకుని వాళ్ళ రూమ్కి తీసుకుని వెళ్ళాడు. కృతిక, ఏమండి మీకు దండం పెడతా, నాకు ఒంట్లో బాలేదు, వదిలేయండి అంటుంది. ద్రోణ, నేను తాగాను అన్నావు కదా, నేను ఎప్పుడైనా తాగానా, నన్ను ఎందుకు అంత మాట అన్నావు, అయినా నన్ను ఇందాక బండ చచ్చినోడా ఇంట్లోకి వస్తే కాళ్ళు విరగొడతా అన్నావు కదా, నేనేం తప్పు చేశాను, జ్యూస్ తాగటం తప్ప తప్ప అనుకుంటూ కృతిక మీద తన ప్రతాపాన్ని చూపించాడు. పాపం బక్కది కదా, కృతిక ఎంత కొట్టినా ఎంత పెనుగులాడినా పాపం ఆమె వల్ల కాక ద్రోణకి సరెండర్ అవ్వాల్సి వచ్చింది. నెక్స్ట్ డే ద్రోణ లేచేవరకు కృతిక పరిస్థితి చూసి రాత్రి ఏదో జరిగింది, ఏం జరిగింది అని తెగ ఆలోచిస్తున్నాడు. కృతికని లేపితే చీపిరి కట్ట తీసుకుని కొడతాది అని భయంతో బయటికి వచ్చి సైలెంట్గా ఇల్లు క్లీన్ చేసి రుద్ర కోసం టిఫిన్ రెడీ చేస్తున్నాడు. రుద్ర కాలేజీకి రెడీ అవుతూ బయటికి వచ్చి, ఏంటి బాబాయ్ నువ్వు కుక్ చేస్తున్నావు, అమ్మ లెగలేదా అని అంటుంటే ద్రోణ, మనము నైటు పబ్లో జ్యూసే కదా తాగింది, మరి నాకేంటి నాన్న అలా అయిపోయింది, రాత్రి మీ అమ్మ ఇంట్లోకి వస్తే కాళ్ళు ఇరగొట్టేస్తా అన్నది కదా, తాగే అన్నది కదా, ఆ కోపంతో మీ అమ్మని కొట్టేశాను అని అంటుంటే ద్రోణ కృతికని కొట్టడం అది జన్మకు జరగదు, కానీ ఏదో జరిగింది అని టిఫిన్ చేస్తూ, బాబాయ్ పబ్లో జ్యూస్లో కూడా మందు ఉంటుంది, నేను 2 గ్లాసులు పంపిస్తే నువ్వు 10 గ్లాసులు తాగావు కదా, అందుకే అలా అయింది, నీ దగ్గరే కదా అంతా తప్పుంది, అమ్మని ప్రసన్నం చేసుకునే బాధ్యత నీది, నేను కాలేజీ నుంచి వచ్చే వరకు అమ్మ నవ్వుతూ లేదు అనుకో,
డాడీకి ఫోన్ చేసి ద్రోణ బాబాయ్ నన్ను పబ్బుకు తీసుకుని వెళ్ళి ఫుల్గా మందు తాపించాడు అని చెప్తా అంటూ ఊపుకుంటూ వెళ్ళాడు. ద్రోణ పిచ్చివాడిలా తల గోక్కుంటూ తన మెడలో టవల్ని మొహం తుడుచుకుని, రుద్ర తాగిన జ్యూసే నేను తాగాను. మరి రుద్ర మంచిగానే ఉన్నాడు, నేను చాలా తాగేసేనా? అదే అయి ఉంటుంది, లేకపోతే నా సోయి నాకెందుకు తెలియదు అంటూ రాత్రి కృతికపై తన ప్రతాపాన్ని ఆ రేంజ్లో చూపిస్తే ఈరోజు కృతిక ద్రోణాన్ని క్షమించటం అది జరిగే పనా అనుకుంటూ కృతికని కదిలిస్తే ఏం చేస్తుందో అని భయపడిపోతున్నాడు. వేదాగ్ని స్టోరీ త్వరగా అయిపోవాలి అన్నా, స్టోరీ లైన్ పెరగాలి అన్నా మీ చేతిలోనే ఉంది. లైన్ తగ్గించి డైలీ ఇస్తున్నా అయినా కానీ ఏమీ యూస్ లేదు. అందుకనే ఈ వారం ఓ ప్రేమ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈలోపు వేదాగ్ని లైన్లోకి వస్తే దీన్ని కంటిన్యూ చేస్తా, లేదంటే దీని లైన్ తక్కువతోటి ఇలాగే స్లోగా రన్ అవుతుంది. కొత్త స్టోరీతో వస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ ఇవ్వండి, వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి.